హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు అనూహ్యంగా వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ టూర్కి ముందు రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ని తీవ్రంగా బాధించింది. తనను కెప్టెన్సీ నుంచి తొలగిస్తారన్న సమాచారంతోనే రోహిత్ టెస్ట్లకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వన్డేలో కొనసాగుతానని చెప్పి కాస్త ఊరట కలిగించాడు. తాజాగా వన్డే క్రికెట్ భవిష్యత్తుపై రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. జర్నలిస్ట్ విమల్ కుమార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, నా క్రికెట్ కెరీర్ ముగియలేదు. నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఇంకెన్నాళ్ళలో వన్డేలో కొనసాగాలో తెలుసు. కెరీర్ ఆరంభంలో క్రీజ్లో నిలదొక్కునేందుకు ప్రయత్నించేవాడిని. తొలి 10 ఓవర్లలో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. 30 బంతుల్లో 10 పరుగులు చేయడానికి కష్టపడేవాడిని. ఇప్పుడు 20 బంతుల్లో 30 లేదా 40 పరుగులు చేయడానికి నా ఫిట్నెస్ సహకరిస్తుంది. తొలి 10 ఓవర్లలో ఇప్పుడు 80 పరుగులు చేయగలను. అయితే నేను పరుగులు చేయలేని రోజున తప్పకుండా రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కాగా రోహిత్ గతేడాది మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో చివరి టెస్ట్ ఆడాడు. తన టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్ల్లో 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. కెప్టెన్గా 24 టెస్టులకు నాయకత్వం వహించాడు. అందులో భారత్ 12 గెలవగా 9 ఓడింది. 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.